చిన్న పిల్లలు కాదురా, 16 నెలల పసిగుడ్డను ఎలా చంపబుద్ధి అవుతుంది మీకు? నాకు అర్థమైతే లేదు. అక్రమ సంబంధం కోటే చెప్తుంది కదా, ఎవరితోటి వానితోటి పడితే తిరుగురు అని చెప్పేసి అంగీలు ఇడిచినట్టు బట్టలు మార్చినట్టు మొగోళ్ళను మారుతురు కదా. ఆ చిన్న పిల్లలు అవసరం లేనప్పుడు అనాథాశ్రమంలో పడేరు కదా. కేరళలో ఎంత ఘోరం అంటే 51 సార్లు గాయాలు పరిచి ఆ చిన్న పిల్లల్ని మరుసటి రోజున హాస్పిటల్కో దీనికో తీసుకొస్తూ ఉంటే ఈ గాయాలు ఏంటంటే సైకిల్ మించలు పడ్డాడని చెప్పేసి అబద్ధాలాడుతున్నటువంటి కన్న తల్లి. దాని మైకం ఎలా ఉందంటే మొత్తం రొమాన్స్ మైకంలోనే ఉంది తప్ప అది ఆ పిల్లాన్ని బాగా ఊలి చూడడానికి మాత్రం లేదు. అటువంటి ఆ కసాయి తల్లి మొన్న ఒకడు చూసినాం, బండకేసి కొట్టిండాడు, ఇంకొకడు ఎలా కొట్టినాడు. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు కళ్ళు చెముక్కుమంటున్నాయి. ఇవి ఏంద్రా బాబు ఇంత ఘోరంగా చంపెత్తురు? అసలు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? వీటిపైన కొన్ని చట్టాలు, ఎటువంటి చట్టాలు అంటే డైరెక్ట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ ఇంకా కఠినంగా ఉండాలి. ఇలా అవుతూ ఉంటే అసలు ఏం చేయలేకపోతున్నాం, ఒక వీడియోలు తీసుడు తప్ప ఏం చేయగలుగుతామని చెప్పి సమాజానికి. చనిపోయినోడైతే తిరిగి రాడు కదా, కానీ చెప్తున్నా ఇంకొక ఆడోళ్ళన్నా మారుతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో కొందరు ఆడోళ్ళు అట్లా. ఓకేనా? దయచేసి ప్లీజ్ సేవ్ ద చిల్డ్రన్స్ ప్లీజ్.